రెండో రోజు మహానాడు కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఆ లైవ్ చూద్దాం. పొంగిపోతా ఉంది, ఆవేదన ఉందండి. సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ మద్దతు పలికింది. విధిలేక ఏ విధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉందండి. పటిదారికి దీపముని వై రాష్ట్రము నేలగరావా. స్వాగతం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ రెండవ రోజు మహానాడు కార్యక్రమానికి ఈ మహానాడు వేదిక ఆహ్వానం పలుకుతోంది. అత్యద్భుతంగా సాగినటువంటి తొలి రోజు పరంపరని మించి ఈరోజు చూపిస్తున్నటువంటి ఉత్సాహానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాంప్రదాయం ప్రకారం రెండవ రోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమంతో ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మహోన్నత శిఖరాలపైన నిలబెట్టినటువంటి మహనీయుడు, మరణించిన తెలుగు జాతి గుండె చప్పుడుగా నిలిచినటువంటి మహోన్నతుడు, అనితర సాధ్యమైనటువంటి చరిత్ర సృష్టించినటువంటి ప్రజానాయకుడు, తెలుగు గడ్డ మీదనే కాదు యావత్ భారతదేశంలోనూ తెలుగు కీర్తి పతాకను రెపరెపలాడించినటువంటి మహోన్నతుడు, నిబద్ధత నిజాయితీకి నిలువెత్తు స్వరూపం, తెలుగు జాతి చరిత్రను తిరగరాసి వారి జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానుభావుడు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారాన్ని అందించినటువంటి మహోన్నతుడు. ఆయన నటించిన చలనచిత్రం అయితే అది సంచలన చిత్రమే, ఆయన రాజకీయం అయితే అది రాజకీయమే. అటువంటి మహానుభావుడికి
ఘనమైన నివాళిని అర్పిస్తామని తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా యుగ పురుషుడికి ఘన నివాళిని అర్పించడానికి విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు విచారణ వేగవంతం చేశారు. ఇవాల్టితో సిరాజ్ సమీర్ పోలీస్ కస్టడీ ముగియనుంది. సాయంత్రం ఇద్దరిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. విచారణలో కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. అహీం గ్రూప్ లో 20 మంది వివరాలను సేకరించారు. సౌదీ, ఓమన్ దేశాల్లో హ్యాండ్లర్స్ తో సిరాజ్ సమీర్ కు లింక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. కేసును ఎన్ఐఏకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు విచారణ వేగవంతం చేశారు. ఇవాల్టితో సిరాజ్ సమీర్ పోలీస్ కస్టడీ ముగియనుంది. సాయంత్రం ఇద్దరిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. విచారణలో కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. అహీం గ్రూప్ లో 20 మంది వివరాలను సేకరించారు. సౌదీ, ఓమన్ దేశాల్లో హ్యాండ్లర్స్ తో సిరాజ్ సమీర్ కు లింక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. కేసును ఎన్ఐఏకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, దీపిక, ప్రస్తుతం అయితే ఉగ్రవాద లింకులతో పాటు పేలుళ్ల పైన కుట్ర కేసు అయితే నేటితో విచారణ చేయడానికి అయితే పోలీస్ కస్టడీ కావచ్చు, అలానే ఎన్ఐఏ అధికారులు ఏదైతే కస్టడీ తీసుకున్నారో నేటితో అది ఈ రోజు ముగుస్తుంది. సిరాజ్ సమీర్ మధ్య అయితే ఈ రోజు పోలీస్ కస్టడీ మూడేమైతే అవుతుంది. సాయంత్రం వీళ్ళిద్దరిని కూడా అక్కడ స్పెషల్ కోర్టుకి అయితే అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయం అయితే పోలీసులకి ఈ రోజైతే విచారణ చివరి రోజైతే కాబోతుంది. ముఖ్యంగా విచారణలో కీలకమైన సమాచారం అయితే పోలీసులు సేకరించారన్న విషయాన్ని అయితే మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇందులో ముఖ్యమైనది అహీం గ్రూప్ లో ఒక 20 మంది వివరాలు సేకరించి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనే విషయాన్ని అయితే దాదాపు అన్ని చోట్ల ఇస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో సంబంధించి కావచ్చు, ఢిల్లీ, హైదరాబాద్ ఈ యొక్క 3 ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వెతకడం జరిగింది. కానీ ఎక్కడ వెతికినా కూడా వీళ్ళందరికన్నా ఎక్కడికన్నా సౌదీ, ఒమాన్ దేశాల్లో హ్యాండ్లర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువగా టచ్ లో ఉన్నారన్న విషయం తెలియడంతో దాదాపు ఎక్కడికక్కడ వీళ్ళ పైన నిఘా పెట్టడం జరిగింది. ఈ 20 మంది అహీం గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారించడానికి, వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడానికి అయితే ఎన్ఐఏ అధికారులు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసు ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల పరిధిలో ఉండడం అయితే జరిగింది. దీన్ని ఎన్ఐఏకి అయితే బదిలీ చేసే అవకాశం అయితే ఈ రోజు ఉండడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా విజయనగరంలో ఉగ్ర దాడి చేయడానికి, అలానే ఉగ్రవాదులతో పాటు అక్కడ పెళ్లిళ్ళకైతే భారీ పెళ్లిళ్ళకైతే ఈ యొక్క సిరాజ్ సమీర్ అయితే కుట్ర చేసే విధంగా అయితే ముందుకు రావడం జరిగింది. ఇద్దరు కూడా వేర్వేరు గదుల్లో ఉంచి ఈ 5 రోజులు కూడా 6 రోజులు కూడా విచారణ జరిపారు. ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు కూడా ఇద్దరిని వేర్వేరుగా ఉంచి వారి నుండి విషయాలను అయితే రాబట్టడానికి అయితే పోలీసులు అయితే చాలా తీవ్రంగా అయితే కష్టపడుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇద్దరు ఎవరెవరైతే ఏం చేశారు, ఎక్కడి నుండి వీళ్ళ యొక్క అమౌంట్స్ కానీ ఇంత ఆర్థికంగా ఎక్కువగా లావాదేవీలు అయితే వీళ్ళు చేసుకోవడం జరిగింది. అసలు ఇంత డబ్బు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుండి వచ్చిందనే విషయాన్ని అయితే వీళ్ళు ముందుగా అడగడం అయితే తెలుసుకున్నారు. దానికి సంబంధించి అన్ని లింక్స్ కూడా ఏ విషయం అయితే ఉందో అన్ని విషయాలు కూడా బయటికి వీళ్ళైతే చెప్పడం అయితే సహకరించారనే విషయం అయితే చెప్పచ్చు. సిరాజ్ సమీర్లు ఇద్దరు కూడా పోలీసులకు అలానే ఎన్ఐఏ అధికారులకు అయితే దాదాపు సహకరించారనే విషయం కూడా అర్థమవుతుంది. మొదటి 2 రోజులు కూడా వాళ్ళు చెప్పడానికి పొంతం లేని సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు వారి స్టైల్లో థర్డ్ డిగ్రీ అనేది కూడా వాళ్ళపైన ప్రయోగించకూడదని కోర్టు ఆదేశాలు ఉండడంతో మరికొంత తీవ్రంగా సపరేట్ గా విచారణ చేయడంతో వాళ్ళ మధ్య ఇక్కడ నుండి విషయం వచ్చిందని సిరాజ్ చెప్పాడు. సిరాజ్ దగ్గర నుండి వచ్చింది సమీర్ చెప్పడంతో వాళ్ళ నుండి సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యంగా వాళ్ళు ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ అలానే అమౌంట్స్ ఎక్కడ ఉన్నాయో అవి ఎలా వచ్చాయి, ఇంత డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయనే విషయాన్ని ఒక ఎత్తుగా తీసుకొచ్చారు. అలానే నిందితులు వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో అకౌంట్స్ ని వాళ్ళు తీసుకున్న అకౌంట్స్ లో ఎవరెవరితో చాట్ చేశారని పూర్తిగా అంతా కూడా వాళ్ళు వివరాలు బయట పెట్టడంతో అయితే పూర్తిగా అయితే అన్ని సమాచారాలు అందుకోవడం జరిగింది. ముఖ్యంగా అహం గ్రూప్ కి సంబంధించి 20 మంది వివరాలు రావడంతో దాదాపు ఈ యొక్క
కేసుని వీళ్ళు కస్టడీ తీసుకున్న విషయంలో అయితే బయటకు వచ్చింది. ఇదంతా ఒక ఎత్తైతే ప్రస్తుతం ఎన్ఐఏకి ఈ యొక్క కేసును అయితే బదిలీ చేసి హైదరాబాద్ ప్రాంతానికి అయితే తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అయితే తెలుస్తుంది. దీపిక, సూర్యప్రకాష్ తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు రాబట్టే అవకాశం ఉంది, దానిపైన డీటెయిల్స్ ఏంటి? తప్పకుండా వీళ్ళు ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విజయనగరం అలానే ఢిల్లీ హైదరాబాద్ ప్రాంతంలోనే ఈ యొక్క ఉగ్రదాడి అలానే బాంబు దాడులు చేయడానికి అయితే మేము సిద్ధపడ్డాము అనే విషయాన్ని వాళ్ళైతే తెలియజేయడం అయితే జరిగింది. కానీ అది అక్కడ మాత్రమే ఆగిందా లేదా అహం గ్రూప్ తో సంబంధించి రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు అన్ని కోణాల్లో అన్ని ప్రధాన పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ఈ యొక్క ప్రయత్నం బాంబు పేలుళ్ల కుట్రకి వీళ్ళ ప్రయత్నం ఏమైనా చేశారనే విషయంలో అయితే మరింత కూపీలాగే అవకాశం ఉంది. అసలు వీటిని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఐ మీన్ పైనుండి ఎవరు వీళ్ళకి ఆదేశాలు ఇస్తున్నారు అంటే మనం ఎప్పుడు కూడా ఒక దేశాన్ని వైపే మనం చూస్తూ ఉంటాం. దాయాది దేశంగా ప్రకటించుకునే పాకిస్తాన్ పైన ఎప్పుడు చూస్తాం. కానీ ఇప్పుడు మనం సౌదీ ఒమన్ దేశాల్లో కూడా వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపు ఈ కుట్రకు సంబంధించి ఒక మతానికి సంబంధించి ఒక వర్గానికి సంబంధించి ఒక దాడి చేసే విధంగా అయితే కనిపిస్తుంది. దీనిపైన ఇంకెవరెవరు ఇంకే దేశాలు కూడా ఉన్నాయనే విషయాన్ని కూడా ఇదంతా కూడా ఒక దేశం పైన కూడా వెళ్లే అవకాశంగా ఉండడంతో అయితే చాలా సున్నితంగా అయితే ఈ యొక్క బయటికి రాకుండా చాలా సున్నితంగా ఈ యొక్క ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క విషయాలు బయటకు వస్తే అవతల దేశాలతో మనకున్న సఖ్యతనికి ఇబ్బంది కలుగుతుందనే విషయంతో అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క సంబంధించి ఎటువంటి విచారణను కూడా బయట పెట్టకుండా అయితే ఈ యొక్క అధికారులు అయితే ఉండడం జరుగుతుంది. ఇదంతా ఒక అయితే ముఖ్యంగా వీళ్ళు ఈ రేపు ఈ 20 మందితో ఎవరైతే అహం గ్రూప్ లో ఉన్నారో వారి నుండి ఎటువంటి సమాచారం రేపు ఎటువంటి ప్లాన్స్ అంటే రేపటి రోజుల్లో ఎటువంటి ప్లాన్స్ చేశారు వాటిని ఎలా మనం డిస్ట్రాక్ట్ చేయాలి వాటిని విడగొట్టి ఈ యొక్క చైన్ సిస్టమ్ ని మనం బయటకు తీసుకొస్తేనే వాళ్ళ మధ్య ఒక చైన్ సిస్టమ్ పోవడం వల్ల ఈ యొక్క దాడులు ఏమైనా చేయడానికి వాళ్ళు కుట్ర పనినా కూడా దాన్ని భగ్నం చేసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే అధికారులు తీసుకున్నారు. ముఖ్యంగా రేపటి నుండి అంటే ఈ రోజు విచారణ తీసుకున్న తర్వాత ఎన్ఐఏ అయితే వీళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్ఐఏ వాళ్ళ డిఫరెంట్ వెర్షన్ లో ఉంటుంది. వాళ్ళు చేసే విచారణ అంతా కూడా ఎక్కడెక్కడ ఎటువంటి పొరపాట్లు జరిగినా సరే తక్షణమే దేశ భద్రత కోసం వాళ్ళు ముందు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలానే సమీర్ సేరజ్ ఈ తీర ప్రాంతాలు ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్రాంతం మొత్తం కూడా పరిశీలించడం అయితే జరిగింది. వాళ్ళు ఆర్థికంగా అయితే ఎటువంటి ఇబ్బందులు పడారో ఆ యొక్క సమస్యల నుండి ఇది ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు గ్రూప్స్ కి సెలక్షన్ కోసం అయితే వెళ్ళడం అక్కడ గ్రూప్స్ చదువుకోకుండా చదువు పేరుతో వెళ్ళి అక్కడ వేరే సంస్థలతో వీరు వెళ్ళడం అయితే జరగడం వల్ల అసలు ఎక్కడ ఈ యొక్క సంస్థలు ఎక్కడ ఉన్నాయని వాటికి కూడా కూపీలాగే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. మద్యం కేసులో నిందితుల కస్టడీపై రేపు తీర్పు వెలువడనుంది. కసిరెడ్డిని 3 రోజుల పాటు కస్టడీకి కోరిన సిట్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ, గోవిందప్పను కూడా వారం పాటు కస్టడీకి కోరుతోంది. దీనిపై విజయవాడ ఏసీబీ కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ రోజు మరో పరిణామం చోటు చేసుకున్నది. అయితే ఈ కేసులో కీలక నిందితుడైనటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వాంగ్మూలం తీసుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కూడా ఏసీబీ కోర్టుని అడగడం జరిగింది అధికారులు. అయితే ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతి మేరకు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విజయవాడ జిల్లా జైలులో ప్రశ్నించనున్నారు. అతను ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అతని నుంచి రాబట్టి అతను చెప్పిన సమాధానాలు బట్టి అలాగే అతను చెప్పిన వివరాలను బట్టి కూడా వాంగ్మూలం రికార్డ్ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ కొద్దిసేపటి క్రితం ఈడీ అధికారులు విజయవాడ జిల్లా జైలుకు వెళ్ళడం జరిగింది. గతంలోనే దీనికి సంబంధించినటువంటి టీఎంఎల్ఏ సెక్షన్ కింద టీఎంఎల్ఏ కేసు కింద కూడా ఈడీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో ఈ విచారణ ప్రారంభం కానుంది. ఈ విచారణలో భాగంగా అతని నుంచి కేసిరెడ్డి రాజశేఖర్ నుండి వివరాలు సేకరించిన
తర్వాత అతను వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత మళ్ళా అతను ఇచ్చినట్టు వివరాలను కూడా కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు వస్తున్న నేపథ్యంలో విజయవాడ జిల్లా జైల్లో అన్ని ఏర్పాట్లు జైలు అధికారులు చేయడం జరిగింది. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్యాక్ టు న్యూస్. కేంద్ర భద్రతా బలగాల తీరును సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తప్పుబట్టారు. మావోయిస్టుల మృతదేహాల ఎదుట భద్రతా బలగాలు సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు ఆయన. అటవీ సంపదను కార్పొరేట్ వరం చేసేందుకు ఆపరేషన్ కాగా నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించకపోవడం అన్యాయమే అంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ను అన్ని వామపక్ష పార్టీలు చేస్తున్నాయి. వాటితో పాటుగానే ప్రజా సంఘాల మద్దతు కూడా కూడగడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆటవిక పాలన కొనసాగిస్తుంది. మావోయిస్టులు ఈ సమాజంలో మార్పు కోసం దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉండే అడవిలో ఉండేటటువంటి ఖనిజ సంపాదనలంతా కూడా కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేసుకుంటుంటే దానికి ఆదివాసీలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆదివాసీలకు అండగా మావోయిస్టులు పోరాడుతున్నారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం మాత్రమే అలాంటి హత్యాకాండకు పాల్పడుతున్నారు. మావోయిస్టులు ఒకవైపు చర్చలు జరుపుదామని చెప్పి ఇప్పటికీ 3-4 సార్లు వ్యక్తం చేశారు. మన భారతదేశం మీద ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది అనే పాకిస్తాన్తో చర్చలు జరుపుతారు, కాల్పుల విరమణ చేస్తారు. కానీ మావోయిస్టులు భారతదేశ ప్రజలు ఇక్కడుండేటటువంటి వాళ్ళు అనుసరిస్తున్న మార్గం సరైనది కాదనుకున్నప్పుడు చర్చలు జరుపుతామని చెప్పని వాళ్ళు వస్తున్నప్పుడు చర్చలు జరపాలి. చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలి. మరి పాకిస్తాన్కు ఇండియాకు 2 దేశాల మధ్యనే చర్చలు జరిపి పరిష్కారం చేసుకున్నప్పుడు దేశ ప్రజల మీదనే చర్చలు జరపకుండా ఇలాంటి పద్ధతి అనేటటువంటిది ఇది కనీసం మానవ ధర్మం కాదు. మన రాజ్యాంగం ప్రకారం కూడా ఇలాంటి హత్యాకాండ అనేటటువంటిది సరైనది కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. శవాలు కూడా ఇవ్వకుండా, మనుషులు చనిపోయిన తర్వాత శత్రువు కాదు కదా, ఇక చనిపోయిన తర్వాత శవం చేసేది ఏం లేదు కదా. ఆ శవాన్ని వాళ్ళ బంధువులు కూడా చూస్తామని చెప్పి చివరి చూపు చూస్తామంటే ఆ రకం కూడా చూడనివ్వకుండా అక్కడే మొత్తం దహనం శవాలను కూడా ఎందుకు ఇవ్వడం లేదు? ఆ మావోయిస్టుల శవాలను కుటుంబాలకు ఇస్తే ఎందుకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది? ఎందుకు ఇవ్వడానికి అటు వెనక అడుగు వేస్తున్నటువంటి పరిస్థితి? 2 కారణాలు. ఒకటి, వీళ్ళని చంపేసినటువంటి శవాలు పోతే ప్రజానీకంలో వాళ్ళకు మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తారు అనేటటువంటిది ఒక కారణం అయితే, రెండవది వాళ్ళను కేశవరావు గారిని హత్య చేసినప్పుడు చాలా చిత్రహింసలకు గురి చేసి హత్య చేసిందని చెప్పి తెలుస్తుంది. అలాంటివన్నీ కూడా ఆ శవం చూస్తే ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళంతా కూడా బూటకపు ఎన్కౌంటర్ తప్ప ఆయనను పట్టుకొని కాల్చి చంపారనే విషయం బహిర్గతం అవుతుంది, ప్రజలకంతా కూడా వ్యక్తమవుతుంది అనే ఉద్దేశంతోనే దాన్ని ఇవ్వడం లేదు. ఇది ఎదురుకాల్పుల్లో జరిగినటువంటి దాడి కాదా సార్? నంబాల కేశవరావు చనిపోయింది కేవలం ఆయన పట్టుకెళ్ళి చంపినటువంటి పరిస్థితి ఉందా? ఎట్లా మీరు భావిస్తారు? ఈరోజు మావోయిస్టులు ప్రకటించిన ప్రకటన ప్రకారం పత్రికలో వచ్చిన దాన్ని బట్టి చూస్తే అది అక్కడ ఎన్కౌంటర్ జరిగింది, కానీ కేశవరావు మాత్రం ఆయన ఎన్కౌంటర్లో చనిపోలేదు, ఆయన పట్టుకొని చంపారనేటటువంటి విషయం వాళ్ళు ప్రకటన చేశారు. పట్టుకున్న తర్వాత తీసుకురావాలా, విచారణ జరపాలా, కోర్టు ముందు పెట్టాలా, కోర్టు ఏం శిక్ష చేస్తే అది వేయాలి. కానీ ఆ రకంగా పట్టుకొని కూడా హత్య చేయడం అనేటటువంటిది అది ఎన్కౌంటర్ ఎట్లా అవుతుంది? ఆయన చంపడం అది హత్యనే అవుతుంది. సరే, ఈ వెబ్సైట్ ను డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రజలు ఎటువైపు ఉన్నారు, దేన్ని వారి ప్రజల అభిప్రాయం ఏంటనేది తెలుసుకోవాలనేది ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. మీరు వెబ్సైట్ అంటే ఏంటి సార్, అసలు ఏంటి? అంటే ప్రజల అభిప్రాయం ఏ మనుషులనైనా సరే ఈ రకంగా హత్యాకాండకు పాల్పడ్డాన్ని వ్యతిరేకిస్తారు. ప్రభుత్వం ఏమంటుందంటే ఇదంతా కూడా వాళ్ళు హింసా చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి మేము ఈ హత్యలు ఈ ఎన్కౌంటర్లు చంపేస్తున్నామని చెప్తున్నారు. కానీ వాస్తవానికి అలాంటిది లేదు, వాళ్ళ సమాజం కోసం పనిచేస్తున్నారు తప్ప అనేటటువంటి ఆ భావం ప్రజల్లో ఉంది. అలాంటి ప్రజల భావం సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీరేమో దోపిడీదారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఉంది, పేద ప్రజలకు అనుకూలమైనటువంటి విధానంతో వాళ్ళు పోరాడుతున్నారు. అది ప్రజలకు తెలిస్తే ప్రజలు రెఫరెండం ఇస్తారు, ఎవరు కేంద్ర ప్రభుత్వం సరైనదా లేదా మావోయిస్టులు అనుసరిస్తున్నటువంటి విధానం సరైందా, లేకపోతే ఆ రెండింటిది కాకుండా ఇంకో మార్గంలో శాంతి చర్చలు జరుపుకొని పరిష్కారం చేసుకోమని అంటారా? ప్రజలు అదే కోరుకుంటున్నారు. శాంతి చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలంటున్నారు. అది మావోయిస్టులు కూడా అంటున్నారు. మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆటంకం ఏంటి? అందుకని చర్చలు జరపాలని మేము అడుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఇది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు చెప్తున్నమాట. ప్రధానంగా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి, మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క చర్చలు జరిపేందుకు అనేది కూడా చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ వెంకట్తో రాజ్ న్యూస్, హైదరాబాద్. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాలు, అన్ని వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా కేంద్రం మొండిగా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తుందని ఆయన అన్నారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావును చిత్రహింసలు పెట్టి చంపారని, నంబాలది ఎన్కౌంటర్ కాదని మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం అన్యాయమంటున్న ఎమ్మెల్సీ సిపిఐ నల్గొండ కార్యదర్శి నెల్లికంటి సత్యంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మావోయిస్టులతో చర్చలు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు జరపాలనేటటువంటి డిమాండ్ను అన్ని వామపక్ష పార్టీలు అలాగే ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అందుకోసం ప్రజాభిప్రాయం సేకరించేందుకు వెబ్సైట్ అనేటటువంటిది కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టాలి అనేటటువంటిది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? ఒకవైపు మావోయిస్టుల ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది, మరోవైపు ఆ మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులు, కేంద్ర ప్రభుత్వం ఇవాళ సజీవంగా దొరికినటువంటి వ్యక్తులని సజీవంగా కాల్చివేసి శవాలను కూడా ఇవ్వకుండా ఒక ఆటవిక పరిపాలన సాగిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానం కొనసాగుతా ఉంది. ఇది న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం. మరి వాళ్ళు చెప్పేటువంటి హిందూ ధర్మం ప్రకారం భారతదేశంలో హిందూ సంస్కృతి కూడా వ్యతిరేకంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యంగా కనీసం శవాలను చూసి కూడా ఈ ప్రభుత్వాలు భయపడతా ఉన్నాయి. ఎందుకంటే శాంతి భద్రతల సమస్య పేరుతోని ఇలా ఆదివాసీలని, దళితులని, గిరిజనులని కాల్చివేస్తూ ఇలా ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని కొనసాగిస్తా ఉంది. నక్సలైట్ సమస్య అనేది శాంతి భద్రత సమస్య కాదు, ఇది ఆర్థిక సామాజిక అంశాలు. మరి ముఖ్యంగా దీన్ని శాంతి భద్రత సమస్య కాకుండా సామాజిక అంశంగా గుర్తించి ప్రభుత్వం శాంతి చర్చలు జరిపి ఈ నక్సలైట్ సమస్యను పరిష్కారం చేయాలి. మరి నక్సలైట్ పందా కూడా, ఎందుకంటే ఇలా మేము జనరల్ గా సాయుధ పోరాటానికి మరి వాళ్ళు చేసేటువంటి పోరాటాన్ని సరి అయింది కాదని, మరి వారు కూడా సాయుధ పోరాట పందా కొనసాగుతందుకు అవకాశాలు, మరి ఆయుధాలను కూడా మేము వదిలిపెట్టి శాంతి చర్చలకు వస్తామన్నటువంటి అవకాశాన్ని కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం వదులుకొని ఈ రకంగా ఒక ఎన్కౌంటర్ల పేరుతోని భయభ్రాంతులకు గురి చేస్తూ శవాలను కూడా ఇవ్వకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్యగా దీన్ని భావిస్తా ఉన్నాం. ఈ రకంగా చేస్తే నక్సలైట్ సమస్య పరిష్కారం కాదు. కొద్ది మంది చంపిన మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు. వాళ్ళతో చర్చలు జరపాలి. చర్చలు జరిపి వాళ్ళు చేసేటువంటి ప్రజల మరి ఏదైతే లేవనెత్తురో ఆ సమస్యలు పరిష్కారం కాకుండా ఈ నక్సలైట్ సమస్య పరిష్కారం కాదు. ఏది ఏమైనా కూడా ఎన్కౌంటర్ల పేరు కాల్చి చంపుతూ శవాలను కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆటవిక పరిపాలన, అదే విధంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాస్వామికంగా పరిపాలన సాగించాలి. ఎందుకంటే ఒకవైపు అనేక భారతదేశంలో మిజోరాం, నాగాలాండ్ అనేక మంది ఉద్యమాలు జరుగుతున్న సందర్భంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి పాకిస్తాన్ కూడా చర్చ జరపడం జరిగింది, టెర్రరిస్టులతో జరిపారు. కానీ దాన్ని కూడా కాకుండా ఈ దేశ పౌరులను చంపి సందర్భంగా బలగాలు నృత్యం చేస్తున్నటువంటి పైశాచిక ఆనందాన్ని తీవ్రంగా మరి సిపిఐ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. ఈ రకమైన దుర్మార్గమైన పరిపాలన ప్రజలు ఇలా భవిష్యత్తులో మరి పౌర స్పందన గాని, ప్రజాస్వామికవాదులు మరి విశాలమైనటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాలని సందర్భంగా గుర్తు చేస్తారు. ఎందుకు ప్రభుత్వం ఈ శాంతి చర్చలకు ఒకవైపు మావోయిస్టులు మేము సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి సంకేతాలు, లేఖలు విడుదల చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు సుముఖంగా లేదు అంటే ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం ఒక ఉద్దేశపూర్వకంగానే మరి ఇలా ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఖనిజ సంపదని కొద్ది మంది చేతులు పెట్టడానికి ఆ ఉన్నటువంటి ఖనిజ సంపదను మరి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే విధంగా మరి మొత్తం కూడా ఆదివాసీలని నక్సలైట్ ఉన్నటువంటి ప్రాంతాలను ఖాళీ చేయించి పూర్తిగా ఆదాని, అంబానీ కార్పొరేట్ సంస్థలకు ఖనిజ సంపద అప్పజెప్పే విధంగానే మరి ఆ పరిపాలన దానికోసం ఇలా చర్చలు జరపకుండా మరి ముఖ్యంగా వారికి కూడా, ఎందుకంటే శాంతి చర్చలకు వస్తామన్నటువంటి సమస్యను పక్కన పెట్టి మరి ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని లూటి చేయడానికి ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దుర్మార్గంగా ఇతరులతో చేస్తున్నప్పుడు మరి నక్సలైట్తో చర్చలు జరిపితే ఈ సమస్య పరిష్కారం అయింది. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఇది ఎదురుకాల్పుల్లో చనిపోయారా లేకపోతే ఆయన సజీవంగా పట్టుకొని హింసించి చంపారా? ఏంటి, మీరు ఎట్లా భావిస్తున్నారు? ఏంటి, నిన్నటికి నిన్న వారి కుటుంబాలు కూడా మృతదేహాలను అడిగినప్పటికీ కూడా ఇవ్వకుండా దహనం చేసినటువంటి పరిస్థితి. సరే, ముఖ్యంగా ఇవాళ అతని శవాన్ని చూస్తే సజీవంగా దొరికిన తర్వాత చిత్రహింసలకు గురి చేసే చంపినటువంటి దాఖలాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే చాలా సందర్భాలలో బూటకు ఎన్కౌంటర్ల పేరుతోనే జరుగుతూ ఉంటది. ఇక్కడ ఫోటోను చూస్తున్నప్పుడు మరి తుపాకీ అది మడమలతో గుద్ది చంపినటువంటి సందర్భం కనపడతా ఉంది. దానికోసమే
వెంటనే ప్రభుత్వం మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం భయపడి శవాన్ని అప్పజెప్పకుండా మరి చిత్రహింసలు జరిగినటువంటి గాయాలు ఉన్నటువంటి పేరుతోనే శవాన్ని ఇవ్వలేదు. అది ముఖ్యంగా సజీవంగా దొరికినప్పటికీ మరి అతన్ని బంధించడానికి అవకాశం ఉన్నాయి. కానీ అటువంటి దాన్ని వదులుకొని సజీవంగా ఉన్నటువంటి వ్యక్తిని కాల్చి చంపి పైశాచిక ఆనందం పొందడం జరిగింది. ఇది ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా మావోయిస్టులతో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాలి. వారి యొక్క ప్రభుత్వ డిమాండ్లను కూడా వారు చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.